హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. కార్డ్బోర్డ్ తోటి ఈ లోటస్ తయారు చేశానండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. వచ్చే శ్రావణ మాసానికి అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసుకొని మనం పూజ చేసుకోవచ్చండి. ఈ తామర పువ్వుని ఏ విధంగా చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇది వాల్పుట్టి పేస్ట్ అండి. వాల్పుట్టి ప్యాకెట్ 40 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఈ వాల్పుట్టిలో వాటర్ ఫెవికాల్ కలిపి ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో వాల్పుట్టిని ఏ విధంగా కలుపుకోవాలో వీడియో ఉందండి. ఇలా మనం కలుపుకున్న పేస్ట్ని మిల్లర్ వాటర్ కొన్నప్పుడు మూతరిస్తారు కదా, ఆ మూతల్లో ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ 2 తీసుకున్నానండి. ఈ రెండింటిని ఈ విధంగా అంటించుకోవాలి. ఒక స్టిక్ అయితే గట్టిగా ఉండదండి, 2 స్టిక్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ వాల్పుట్టిదే పేస్ట్ కాకుండా గ్లూతో కూడా ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని అంటించేసుకోవచ్చు. ఇది మనం లోటస్ చేసినప్పుడు స్టాండ్లో ఉపయోగించడానికి ఇది చేస్తున్నామండి. మనం వేసినటువంటి పేస్ట్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మిడిల్లో ఈ విధంగా స్టిక్స్ పెట్టేయాలి. ఇది నైట్ అంతా బాగా డ్రై అయిపోవాలండి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనకు కావాల్సినంత సైజులో లోటస్ని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. లోటస్ చిన్న సైజు పెద్ద సైజు మన ఇష్టం అండి. ఏ సైజులో అయినా మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను మిడిల్ సైజులో లోటస్ని డ్రా చేసి ఈ విధంగా కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత లోటస్కి నేను వైట్ కలర్తో ముందు ఫిల్ చేసేస్తున్నానండి. ఈ విధంగా వైట్ కలర్తో ఫిల్ చేసేసుకున్న తర్వాత క్రిమిషన్ కలర్ తోటి పైనుంచి కిందకి స్ట్రోక్స్ లాగా వేస్తున్నాను. ఫ్లాట్ నెంబర్ బ్రష్ తీసుకోవాలండి. ఆ బ్రష్తోనే ఈ విధంగా పైనుంచి కిందకి స్ట్రోక్స్ వచ్చినట్టుగా వేయాలి. ఆ తర్వాత కింద నుంచి పైకి స్ట్రోక్స్ ఉన్నట్టుగా వేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ పెయింటింగ్ వేయటం చాలా ఈజీ అండి. ఫ్లాట్ నెంబర్ బ్రష్ ఉపయోగిస్తే బాగా నీట్గా వస్తుంది. మిడిల్లో వైట్ అనేది కొంచెం కనిపిస్తూ ఉండాలి. మనం వేసేటువంటి పింక్ కలర్ డార్క్ రావాలంటే క్రిమిషన్ కలర్ పెయింటింగ్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే క్రిమిషన్ కలరు లైట్గా తీసుకోవాలండి, లైట్ కలర్ కావాలంటే. అదేవిధంగా మిగతా పెటల్స్ కూడా ఇదే విధంగా పెయింట్ వేసేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, పక్క పెటల్ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. పైనుంచి కింద నుంచి పైకి స్ట్రోక్స్ వేసుకోవాలండి. ఫిల్ చేసేసిన తర్వాత ఇంతేనండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. అలాగూ లోటస్ మొత్తాన్ని ఇదే విధంగా నేను పెయింటింగ్ చేసేసాను. ఇలా మనం వేసిన పెయింటింగ్ అనేది బాగా డ్రై అవ్వాలండి. డ్రై అయిపోయిన తర్వాతే ఈ లోటస్ను హైలైట్ చేసుకోవాలి. నేను ఈ లోటస్ని హైలైట్ చేయడానికి బాల్ చైన్ స్టోన్లెస్ని యూజ్ చేస్తున్నానండి. ఇవే కాకుండా కుందన్స్ తీసుకోవచ్చు, లేదంటే థ్రెడ్ తీసుకోవచ్చు. థ్రెడ్లో చాలా కలర్స్ వస్తున్నాయి కదండి, మోడల్స్ వస్తున్నాయి, అది కూడా వేసేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలాగైనా వేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను పెటల్కి ముందు బాల్ చైన్, తర్వాత స్టోన్ లేసు, తర్వాత బాల్ చైన్, అలా మూడింటిని అంటిస్తున్నానండి. మిడిల్లో స్టోన్ లేస్ ఉండే విధంగా, అటు ఇటు బాల్ చైన్ ఉండే విధంగా అంటించేస్తున్నాను. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత మనం అంటించినటువంటి బాల్ చైన్, స్టోన్ లేసు, బాల్ చైన్ అనేది దగ్గరగా ఉండాలి. దూరంగా ఉంటే ఆ గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత చూస్తానికి అంత బాగుండదు. 3 దగ్గరగా కనిపిస్తేనే ఆ చూడటానికి చాలా అందంగా కనబడుతుందండి. ఇలాగూ మనం అంటించిన తర్వాత టూబ్ 6 పుల్లతోటి ఒకసారి ఈ విధంగా సరి చేసేసుకోవాలి. అలా ప్రతి పెటల్కి ఇదే విధంగా అంటించేసేసుకోవాలి. చాలా ఈజీగా అండి అంటించేసుకోవడం. కాకపోతే 3 దగ్గర ఉండే విధంగా చూసుకొని అంటించేసేసుకోవాలి. శ్రావణ మాసానికి సంబంధించి మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయండి. చూడపోతే ఒకసారి చూడండి. అమ్మవారి పేస్ట్ని బాల్ చైన్ స్టోన్ లేస్ తోటి ఏ విధంగా అలంకరణ చేసుకో కూడా వీడియో ఉందండి, ఒకసారి చూడండి. ఈ విధంగా అన్ని పెటల్స్కి బాల్ చైన్ స్టోన్ లేస్ తోటి అంటించేసానండి. ఈ విధంగా అంటించేసుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా స్టాండ్ను వాల్పుట్టితోటి, దానికి ఉన్నటువంటి మూతని ప్లాస్టిక్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ స్టాండ్ అనేది కొంచెం సాఫ్ట్గా రావడానికి శాండ్ పేపర్ తోటి ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఈ స్టాండ్ చాలా గట్టిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టాండ్కి పైన సైడ్లు మొత్తాన్ని ఈ విధంగా రుద్దేసుకుంటే బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు బ్రష్తో ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనికి మనకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకోవచ్చండి. ఇందాక లోటస్కి మనం పింక్ కలర్ వేసాం కదా, అందుకని నేను ఇక్కడ గ్రీన్ కలర్ వేసేస్తున్నాను. ఇలా లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఉంటుంది కదండి, మన ఇష్టం అండి. మనకు నచ్చినటువంటి ఏ కలర్ వేసుకోవచ్చు. ఇలాగూ ఐస్ క్రీమ్ స్టిక్స్కి కూడా నేను పెయింటింగ్ వేసేసాను. ఇలా పెయింటింగ్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత కింద స్టాండ్కి మిడిల్లో లెమన్ ఎల్లో కలర్ తోటి ఒక లైన్ గీసేస్తున్నాను.
మనం వేసిన పెయింటింగు బాగా డ్రై అయిపోయిన తర్వాతే డబల్ సైడ్ ప్లాస్టర్ అంటించాలండి. ఇలా ప్లాస్టర్ అంటించిన తర్వాత ఇందాక మనం తయారు చేసాం కదా లోటస్ని, ఈ విధంగా అంటించేసుకోవటమేను. ఇలా లోటస్ని మన పూజ అయిపోయిన తర్వాత ఇలా కవర్లో పెట్టుకుంటే చాలా సంవత్సరాలైనా పాడుగాకుంటుందండి. పూజలు జరిగేటప్పుడు మనం యూజ్ చేసుకొని ఆ తర్వాత కవర్లో పెట్టేసి మనము కావాల్సినప్పుడు యూజ్ చేసేసుకోవచ్చండి. ఇంతేనండి, కార్డ్బోర్డ్ తోటి ఈ విధంగా లోటస్ని తయారు చేసి ఇలా వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా పూజలో పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇది బయట కొంటే చాలా కాస్ట్ ఉండిద్దండి. మన చేతులతోటే మనమే స్వయంగా అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి చూడండి. మీకు ఏ వీడియో నచ్చిందో తప్పనిసరిగా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో చూసి లైక్ కొట్టండి. మీ లైకే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.